బాలీవుడ్ క్రేజీ కపుల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. అతి త్వరలోనే తాము తల్లిదండ్రులను కాబోతున్నట్లు ప్రకటించారు. డెలివరీ డేట్ ను కూడా అనౌన్స్ చేయడంతో అభిమానులు సంబరపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్తున్నారు. దీపికా పడుకునే ఈ పేరు తెలుగు వారికి మరోసారి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అంతలా తన నటనతో దేశవ్యాప్తంగా అభిమానులని ఏర్పరచుకుంది. దీపిక ముంబై అందం అయినప్పటికీ సౌత్ బ్యూటీనే. బెంగళూరుకు చెందిన ఈ బ్యూటీ బాలీవుడ్లో దుమ్ము రేపుతోంది. క్రేజీ ప్రాజెక్టులను కొట్టేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతుంది. పెళ్లి తర్వాత కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అవుతూ దూసుకుపోతుంది. గ్లామర్ యాంగిల్ మిస్ అవ్వకుండా చూసుకుంటూ యాక్షన్ ఇమేజ్ కోసం గట్టిగా కష్టపడుతోంది. పఠాన్, జవాన్తో ఆల్రెడీ యాక్షన్ మోడ్లోకి వచ్చిన బ్యూటీ అప్కమింగ్ సినిమాల్లోనూ అదే ట్రెండ్ కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ప్రజెంట్ బాలీవుడ్లో చక్రం తిప్పుతున్న ఈ బ్యూటీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పి ఖుషీ చేసింది. బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్వీర్ సింగ్, దీపికా పదుకునే త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్నారు. దీపికా పదుకునే పెళ్ళైన 6 ఏళ్లకు ప్రెగ్నెంట్ అయింది. ఈ అదిరిపోయే గుడ్ న్యూస్ను రణ్వీర్, దీపికా దంపతులు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. చాలా రోజుల నుంచి ఈ జంట పేరెంట్స్ కాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఓ ఈవెంట్లో దీపికా బేబీ బంప్తో కనిపించడంతో గర్భవతి అంటూ ఓ రేంజ్లో ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ సస్పెన్స్కు తెరదించుతూ రణ్వీర్, దీపికా జంట ఇన్స్టాగ్రామ్ ద్వారా క్రియేటివ్గా ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేశారు. అంతేకాక 2024 సెప్టెంబర్లో బేబీ రాబోతుందని తమ పోస్ట్ ద్వారా తెలియజేశారు. పైగా డేట్ చుట్టూ పిల్లలకు సంబంధించిన బట్టలు, షూస్ ఉన్న ఫోటోలను రణ్వీర్ సింగ్, దీపికా పదుకునే కలిసి తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. దీంతో అభిమానులు, నెటిజన్స్, పలువురు సెలబ్రిటీలు రణ్వీర్ సింగ్, దీపికా పదుకునే దంపతులకు కంగ్రాట్స్ చెప్తున్నారు. ఆ మధ్య దీపిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు రణ్వీర్కు పిల్లలంటే చాలా ఇష్టమని పేర్కొంది. తాము కూడా ఓ ఫ్యామిలీని మొదలుపెట్టే రోజు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు దీపికా పదుకునే చెప్పింది. అయితే అంతలోపే బ్యూటీ తల్లి కాబోతుందన్న వార్తలు హల్చల్ చేశాయి. అంతలోనే తన మొదటి బిడ్డను 2024 సంవత్సరంలో తమ జీవితంలోకి ఆహ్వానించబోతున్నట్లు ప్రకటించి అభిమానులకు సర్ప్రైజ్ అందించింది. ఇక ఈ ప్రకటన అనంతరం సోషల్ మీడియాలో ఈ జంటకు అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోనాక్షి సిన్హా, వరుణ్ ధవన్, శ్రేయా ఘోషాల్, ప్రీతి జింతా, ప్రియాంక చోప్రా, కృతి సనన్, రకుల్ ప్రీత్, మాధురి దీక్షిత్, మీరా కపూర్ తదితరులు కంగ్రాట్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాష్ పదుకునే కుమార్తె అయిన దీపికా పదుకునే కాలేజ్ రోజుల్లోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కన్నడ మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన దీపిక షారుఖ్ ఖాన్ నటించిన ఓం శాంతి ఓం మూవీతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. తనదైన అందం, టాలెంట్తో అంచెలంచెలుగా ఎదుగుతూ నార్త్లో స్టార్ హోదాను అందుకుంది. అగ్ర హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది. కెరియర్ పరంగా సూపర్ సక్సెస్ అయిన దీపికా పదుకునే పర్సనల్ లైఫ్లో మాత్రం గ్యాప్ లేకుండా ఒకరి తర్వాత ఒకరితో ప్రేమలో పడటం, డేటింగ్, బ్రేకప్ అంటూ చాలా స్ట్రగల్స్ ఫేస్ చేసింది. మరీ ముఖ్యంగా రణబీర్ కపూర్తో జరిగిన బ్రేకప్ను బ్యూటీ జీర్ణించుకోలేకపోయింది. డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోయింది. ఇక 2013లో రామ్ లీలా సినిమాలో దీపికా పదుకునే, రణ్వీర్ సింగ్ జంటగా నటించారు. ఈ మూవీ సమయంలోనే వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దాదాపు 5 ఏళ్లు లవ్ చేసుకున్న రణ్వీర్, దీపిక 2018లో పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ఇటలీ వేదికగా వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. కాగా పఠాన్, జవాన్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న దీపికా పదుకునే ప్రస్తుతం ప్రభాస్ సరసన కల్కి 2898 AD నటిస్తోంది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం మే 9న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.